హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లిఖిత డైలీ వ్లాగ్స్. అండ్ నిన్న వ్లాగ్ పెట్టలేదు కదా. దానికి రీజన్ ఏంటంటే పిల్లలకి హెల్త్ బాగోలేదు. సో అందుకని చెప్పి వ్లాగ్ కూడా ఏం షూట్ చేసుకోలేదు. సో ఫ్రైడేది వ్లాగ్ పెండింగ్ ఉండిపోతే ఇంకా అదైతే అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ చివరి వరకు చూసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎందుకంటే న్యూ ఛానల్కి సపోర్ట్ ఉండాలి. వ్యూస్, షేర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవ్వాలంటే రెగ్యులర్గా పెట్టాలి. నేను అసలు బాబుకి అసలు బాగోపోవడం వల్ల ఇంకా నేను వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు, వ్లాగ్ ఏం అప్లోడ్ చేయలే. సో ఇదైతే ఇంకా ఫ్రైడే వ్లాగ్ అండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ యాజ్ యూజువల్గా టీ తాగి అండ్ ఆ తర్వాత అయితే కుకింగ్ స్టార్ట్ చేశాను. ముందు రోజు దొండకాయలు కోసాను కదా, ఇంకా దొండకాయలే ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఇంకా పక్కన ఒక సైడ్ అయితే అన్నం కూడా కడిగి పెట్టేశాను. అండ్ ఈ వాతావరణానికి పిల్లలకి ఎప్పుడు ఎలా ఉండిద్దో తెలియదు. స్కూల్లో హైజీన్గానే ఉండిద్ది, మరి ఏంటో అసలు వాంతింగ్స్, మోషన్స్ బాబుకి. సండే నైట్ అయితే హడావుడి చేస్తాడు బాగా. అసలు మిడ్-నైట్ 2 o'clockకి వాంతులు చేసుకుంటూ ఇంకా గుడ్లు తేలేసేవారికి గబగబా అప్పటికప్పుడు ఇంటి దగ్గర హాస్పిటల్ ఉంటే తీసుకెళ్ళి చూపించాను. ఇంజెక్షన్ చేసి ట్యాబ్లెట్స్ అవి ఇచ్చారు. కొద్దిగా పర్లేదు. మండే అంతా ఇంకా స్కూల్కి కూడా వాళ్ళని పంపించకుండా ఇంకా అట్లా చూసుకున్న వాళ్ళని అయితే ఇంట్లోనే పెట్టి, క్లైమేట్ కూడా చల్లగా ఉంది కదా అని చెప్పి ఆపేసి ఆ చిన్నోడిని కూడా స్కూల్కి పంపించకుండా ఇంకా. సో వాళ్ళ అల్లరితోనే సరిపోయింది. ఎంత బాగోపోయినా మగపిల్లలు 2 ఉన్నారంటే ఒక చోట దోల అసలు మామూలు దోలలు కాదు. ఇంకా వాళ్ళని తట్టుకోవడం అంటే చాలా కష్టం. ఇద్దరు ఎవరో ఒకరి నుంచి ఒకరిని అదే అంటారు కదా, మా అమ్మ వాళ్ళ ఇంటికో లేకపోతే మా అత్త వాళ్ళ ఇంటికో పంపించాలి. కానీ ఇంకా వాళ్ళ ఇంటికి పంపించేసిన వాళ్ళది కొట్టు, మా అత్త వాళ్ళది, బయటకు వచ్చేసి తిరుగుతూ ఉంటాడు. కొట్టునంటే క్లోజ్ చేయడం కుదరదు కదా. ఇల్లు అంటే ఇంకా అటు ఇటు తలుపులేసేసి బంధించవచ్చు పిల్లల్ని. సో అట్లాగా ఇంక ఇక్కడైతే ఆయిల్ తాలింపు వేసి జీలకర్ర, తాలింపులు, ఎండుమిర్చి, తర్వాత ఉల్లిపాయలు కూడా బాగా యాగనిచ్చేసి దొండకాయలు కూడా చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం కదా అవి కూడా వేసి బాగా ఫ్రై అవనిచ్చేసి దానిలో ఇంకా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత అయితే కారం కూడా టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. అండ్ ఇదైతే పిల్లల వరకే చేశాను. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు ఉండేసరికి ఇంకా పిల్లలిద్దరి వరకు, మా హస్బెండ్ వరకు, వీళ్ళ ముగ్గురి కోసం అని చేశాను ఫ్రై. సాంబార్ తెచ్చుకుంటానంటే ఇంకా అట్లాగా. అండ్ అట్లాగే అసలు 1 కిలో దొండకాయలు అయితే ఇంకా 1/2 కిలో పండిపోయినాయి, 1/2 కిలో అయితే బాగున్నాయి. ఇంకా ఈ కోయడం వల్ల ఇంత కొద్ది కూర అయింది. సో నైట్కి మళ్ళీ వండాల్సి వచ్చింది. ఇంకా ఈ పక్కన అయితే రైస్ కూడా అయిపోయింది. ఇద్దరికి క్యారేజీలు కట్టేసి ఇంకా స్నాక్స్కి అయితే పల్లి పకోడీ ఉంది కదా అది పెట్టాను. అండ్ మొత్తం అయితే ప్రిపేర్ చేశాను. అండ్ ఆ తర్వాత అయితే దోశలు యాజ్ యూజువల్ ఇడ్లీ పిండి ఉంటే రవ్వ దోశ వేసి ఇద్దరికి తినిపించాను. అండ్ ఆ తర్వాత అయితే గురువారం హోంవర్క్స్ రాసుకోమంటే ఇద్దరు రాయకుండా అటు ఇటు కొద్దిగా ఆడారు. ఇంకా మార్నింగ్ మళ్ళీ సచ్చినట్టు ఎవరి వర్క్ వాళ్ళు రాస్తున్నారు. హోంవర్క్స్ అన్ని రాసుకున్నాక ఇంకా బస్ వచ్చే ముందు ఇంకా అయిపోయింది, మొత్తం ప్రిపేర్ అయిపోయినాక ఇట్లా ఒక చిన్న క్లిప్ అయితే షూట్ చేసా ఇద్దరిని. అండ్ మార్నింగ్ టైం వర్క్ రాయడం అంటే చాలా ఇదిగా ఉండిద్ది కదా, బుద్ధి వచ్చేసింది ఇంకా మా ఊడికి. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే చక్కగా కూర్చొని రాసుకుంటున్నాడు. అండ్ చిన్నోడికి అయితే వాళ్ళ అక్క రాపిస్తుంది హోంవర్క్స్. ఇంకా తర్వాత అయితే మళ్ళీ ఇంకా బెండకాయ పచ్చడి చేశాను. అండ్ అట్లాగే వంకాయ ఫ్రై చేశాను నైట్ కోసం అని చెప్పి. ఇంకా రైస్ కూడా వండేసాను. ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో